హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ కనుక నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ దగ్గర ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చూపిస్తాను. ఇది మీరు రెండు వెజిటబుల్స్ అన్నా వేసుకోవచ్చు, 3, 4 ఎలా అన్నా వేసుకోవచ్చు. నేను బీన్స్, బంగాళదుంప, బఠానీలు, క్యారెట్ వేసాను. క్యాలీఫ్లవర్ ఉంటే క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఓన్లీ 3 వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు. ఇది మీరు కడిగేసి కట్ చేసి పీల్ చేసి కట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్ మీద ప్రెషర్ కుక్ చేశాను. ఇది మనం అంటే చెక్ చేసుకోవాలి అది సరిగ్గా ఉడికినాయో లేదో. ఇంచుమించు ప్రెషర్ కుక్కర్లోనే అలా ప్రెషర్ మీదే ఉడికిపోతాయి. ఆల్మోస్ట్ వాటర్ ఏమీ వేయక్కర్లేదు, ప్రెషర్ మీదే ఉడికిపోతాయి. ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ సరిపడే పడుతుంది, కూర ఎక్కువే ఉంది కదా. ఆయిల్ వేడి చేశాను. చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ. 2 టీ స్పూన్లు జీలకర్ర, దీని ఫ్లేవర్ అంతా జీలకర్రే. కరివేపాకు వేసాను. ఒక చిన్న బౌలు తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి, సన్నగా తరిగి. మన వెజిటబుల్స్ని బట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న వెజిటబుల్స్కి అలా అయితే సరిపోతుంది. ఒక 6 to 7 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. అది పచ్చిమిరపకాయలు ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ ఉంటాయి. కొన్ని కాయలు ఎక్కువ ఎన్ని వేసినా కారం రావు, కొన్ని కాయలు 2 వేసినా కారం వస్తాయి. దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు నేను వాడినవి కారం అసలు లేవు. 7, 8 వేసాను పచ్చిమిరపకాయలు, అయినా కూర అసలు కారం సరిపోలేదు. సో పచ్చిమిరపకాయలు చూసి కారం ఎలా ఉన్నాయో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఇది చాలా సింపుల్గా కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. హెల్తీగానే ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. అల్లం వెల్లుల్లి వేగేదాకా ఒకసారి వేయించుకోండి. తర్వాత పసుపు వేసాను. ఇది హైవేలో తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్ళి హైవేలో 7 అని రెస్టారెంట్ ఉంటుంది. రోడ్ జర్నీ చేసే వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది, ఐడియా లేని వాళ్ళు ఉండరు. అక్కడ మీల్స్లో తిన్నాను ఈ కర్రీ ఒకసారి, అప్పటి నుంచి చేస్తున్నాను, బాగా కుదురుతుంది. అప్పుడు నచ్చింది, కమ్మగా స్పైస్ లేకుండా బాగుందని చెప్పి ఇంటికి వచ్చి ట్రై చేశాను, బాగుంది. ఇది మనం చపాతీలోకైనా బాగానే ఉంటుంది, అన్నంలోకైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇంకా తర్వాత ఎక్కువసేపు ఉడకదు, సో ముందే ఉడికినయలేదు చెక్ చేసుకోండి బాగా. ఉట్టి 2 రకాల వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు సరిపడి సాల్ట్ వేసుకోండి, 1 టీ స్పూన్ పడుతుంది. తర్వాత మళ్ళీ చెక్ చేసుకుని వేసుకోండి. బాగా ఉల్లిపాయ బాగా పట్టేలాగా బాగా కలిపేసుకుని ఐదు నిమిషాలు తక్కువ మంట మీద ఒకసారి మూత పెట్టేసుకుంటే మనకి
ఆ కారం ఉప్పు అన్నీ బాగా పడతాయి అన్నమాట. 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో దింపే ముందు ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరికూర వేసాను. మనం కొబ్బరికూర కొంచెం తక్కువైనా పర్వాలేదు, మరీ ఎక్కువైనా బాగోదు. 1 టేబుల్ స్పూన్ అన్నా 2 టేబుల్ స్పూన్లు కానీ వేసుకోండి. మరి ఎక్కువైనా బాగోదు, మొత్తం కొబ్బరిలా అనిపిస్తుంది. బాగా కలిపేసిన తర్వాత కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ మరీ వేపించకూడదు, బాగోదు. కొబ్బరి బాగా కలిసేలాగా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పొద్దున్న బాక్స్లో పెట్టాలన్నా త్వరగా అయిపోతుంది. అదండి, మరి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.